అలా ఆ రోజు మా అమ్మతో మాట్లాడేటప్పుడు నన్ను చాలా దగ్గరుండి చూసారత్త. పైగా నా తింగరి మాటలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు గనక నన్ను ఈ ఇంట్లో చూసారో నేనే విజయలక్ష్మి కొడుకునని గుర్తుపట్టేస్తారు. ఆ తర్వాత రంగాచారి తాతయ్య మన ఇద్దరిని బయటికి గెంటేస్తారు. అందుకే ఆయన్ని చూడగానే భయంతో పరిగెత్తి ఇక్కడికొచ్చి దాక్కున్నాను. అలాగా? అయితే నువ్వు అతని కంట పడకూడదన్నమాట. ఆయన కంట్లో పడకుండా ఉండటానికి నేనేమైనా నలగంత ఉన్నానా? ఆయన పిల్కంతున్నాను. కాలు జరిగితే ఇంట్లో పడతారేమో కానీ ఆయన కంట్లో ఎలా పడతారు? రే, ఇదిగో ఈ నస వల్లే ఆయనకి గుర్తుండిపోయింది. ఆయన ఇంటి నుంచి వెళ్లేంత వరకు నువ్వు ఈ గది దాటి బయటికి రాకూడదు, అర్థమైందా? అలాగే అత్తయ్య. కాకపోతే తాతయ్య గారో మావయ్య గారో పిలిస్తే? వాళ్ళు నిన్ను పిలిస్తే నేను మేనేజ్ చేస్తాను కదా. పిల్లోడు పడుకున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు అని అబద్ధం చెప్తాను, సరేనా? అలాగే అత్తయ్య. సరే, నువ్వు పడుకో. ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదు బావా, మన బిలహరి పడుకుంటేను దుప్పటి కప్పుతున్నాను. ఈ టైంలో పడుకోవడం ఏమిటి? చిన్నపిల్లలకి నిద్ర చెప్పి వస్తుందా ఏంటి? వాడికి నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఆ మాత్రం దానికే ఏదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? సర్లే గాని అవతల గురువుగారు వచ్చారు, త్వరగా రా. అలాగే వస్తాను, నువ్వు పద. ఆయన అదో టైపు. మన ఇద్దరికి విడాకులైన విషయం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకు. జాగ్రత్తగా మాట్లాడాలి, అర్థమైందా? అదేంటి బావా, తెలిస్తే ఏమవుతుంది? కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వడం ఏమిట్రా చాదస్తపు వెధవా అని నన్ను మాటలతో మర్డర్ చేస్తారు. ఓహో, అయితే నీకు ఆ బంపర్ ఆఫర్ కూడా ఉందన్నమాట. ఏమిటే బంపర్ ఆఫర్ గింపర్ ఆఫర్ అంటున్నావు? కొంపదీసి ఆయన ముందు నన్ను ఏమైనా ఇరికిస్తావా ఏమిటి? అయ్యా మహానుభావా, నాకు అలాంటి దురాశలేమీ లేవు. పద వెళ్దాం. రా. అమ్మయ్యా, మావయ్య నన్ను వదిలేశాడు. ఇంతకీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? మీకు తెలియందేముంది గురుగారు, ఒక 25 సంవత్సరాలు అవుతుంది. నేను అడిగింది నీ పెళ్లి గురించి కాదు, నీ కొడుకు పెళ్లి ఎప్పుడైందని. ఓ సంవత్సరం అయింది గురువుగారు. గురుగారు నమస్కారం. గురువుగారు, గురువుగారు నన్ను దీవించండి. దీర్ఘ సుమంగళి భవ. ఒరే శ్రీనివాసు, నువ్వు పద్మావతి కలిసి గురువుగారికి పాద పూజ చేయండి. అలాగే నాన్నగారు. గురుగారు, మీ 2 పాదాలు ఇచ్చేస్తే అలా బయటికి తీసుకెళ్లి కడుక్కొని తీసుకొచ్చేస్తాను గురుగారు. ఏంటిది, నా 2 కళ్ళు నీకు ఇస్తే వెళ్ళి కడుక్కుని తీసుకొచ్చేస్తావా? కాళ్ళు అనుకున్నావా, కారు అనుకున్నావా వాష్ చేసి తీసుకురావడానికి? నాకు ఈ పాద పూజలు వద్దు బాబోయ్. గురుగారు మీరేం కంగారు పడకండి, వాడేదో తింగరవాగుడు వాగుతూ ఉంటాడు. ఒరే చారి, వాడింకా మారలేదురా, అలాగే ఉన్నాడు. అమ్మా పద్మ, నేను హిమాలయాల్లో ఉండడం వల్ల నీ పెళ్లికి రాలేపోయానమ్మా. అది మా అదృష్టం. ఏమిట్రా, నేను ఈ పెళ్లికి రాకపోవడం అదృష్టమా? కాదు గురుగారు, మీరు అదే సమయానికి హిమాలయాల్లో ఉండడం. బరి తెగించావు వేధావా. అవునరా శ్రీనివాసు, పెళ్ళయి సంవత్సరం దాటిపోతుంది కదా, ఏమైనా శుభవార్త ఉందా ఏమిటి? అబ్బా, నువ్వు ఇంతలా సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతున్నావంటే ఏదో గట్టి శుభవార్తే చెప్పబోతున్నావు, చెప్పరా? పొండి గురువు గారు, మీరు అడిగితే చెప్పడానికి నాకు నోరు రావట్లేదు. పద్మావతి. పద్మావతి పద్మావతి అది పద్మావతిరా. మొన్న గుత్తొంకాయ కూర భలే చేసింది గురువుగారు. ఓరిని, నేను అడిగింది గుత్తొంకాయ గురించి పొడుగొంకాయ గురించి కాదు, శుభవార్త ఏమైనా ఉందా అని. ఉంది గురువు గారు. మరి చెప్పు. అది ఒరేయ్, సిగ్గు తర్వాత పడుదు గాని చెప్పరా. మొన్నొచ్చిన వరదలకి మా ఇల్లు నీటిలో మునగలేదు గురువుగారు. ఏమిటి, మొన్నొచ్చిన వరదలకి మీ ఇల్లు పూర్తిగా మునగలేదా?
అది శుభవార్త ఏమిట్రా మరచెంబు మొహోడా? నేను అడిగింది పద్మావతి నెల తప్పిందా లేదా అని. ఓ అలా అడిగారా? ఆ, అంటే మేమిద్దరం ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నాం గురువుగారు. ఎందుకురా? అంటే గురువుగారు మేమొక పిల్లోన్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. దత్తత తీసుకుంటున్నావా? మ్, కొంప తీసి డాక్టర్ గారు నీకు పిల్లలు గాని పుట్టరని ఏమన్నా చెప్పారా? ఆ, డాక్టర్ ఏమీ చెప్పలేదు కానీ పిల్లోన్ని దత్తత తీసుకుందామని, అందుకే ఇప్పట్లో పిల్లలు వద్దు అనుకున్నాం. ఒరే రంగాచారి, ఏమిట్రా ఈ కన్ఫ్యూజను? ఎవరైనా పిల్లలు పుట్టకపోతే దత్తత తెచ్చుకుంటారు. వీళ్ళేమిట్రా దత్తత తెచ్చుకున్నాం కదా అని పిల్లలు వద్దనుకుంటున్నారు. అదొక పెద్ద నసలండి గురుగారు. దాని గురించి తెలుసుకోవడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది. అవును నిజమే. వీడితో మాట్లాడితే నాలిక ఊడి కింద పడేలా ఉంది. అమ్మా పద్మ, ఇంతకీ దత్తపుత్రుడేడి? అయ్యో బాబోయ్, ఇప్పుడు ఈయన గాని వాణ్ణి చూశారో గుంపులు అంటుకుపోతాయి. అంటే గురువుగారు ఇప్పటిదాకా ఆడి ఆడి అలసిపోయి పడుకున్నాడు. ఏమిటి పట్టపగలే పడుకోవడం ఏమిటి? వాణ్ణి చూడాలని గురువుగారు ఇంతగా ముచ్చట పడుతూ ఉంటే ఒకసారి చూపించాల్సిన బాధ్యత మనకి లేదు? అది కాదు బావా, వాడు నిద్ర లేపితే ఏడుస్తాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నిద్ర లేపితే వాడు ఏడుస్తాడా? వాడు నిద్ర నుంచి లేస్తే నేను కదా ఏడ్చేది. అయినా నిద్ర లేపితే వాడెందుకు ఏడుస్తాడు? వెళ్దాం పదా. బావా, ఒక గంట ఆగి నిద్రలోంచి లేపుదాం బావా. గంట వరకు గురువుగారు ఉండొద్దు. ఆయన మొహం చూసావా? రేపో మాపో అన్నట్టున్నారు. రేపో మాపోనా? ఏమిట్రా మాటలు? అదే నాన్నగారు, రేపో మాపో వెళ్ళిపోతారు కదా అంటున్నాను. అలా మాటల్లో క్లారిటీ ఇవ్వరా? లేకపోతే గురువు గారి గుండె ఆగిపోయేలా ఉంది. అమ్మా పద్మావతి, ఒకసారి వెళ్ళి బిలహర్ని తీసుకురా అమ్మా. గురువుగారు చూడాలని ముచ్చటపడుతున్నారు. ఎందుకు ఇది టెన్షన్ పడుతుంది? అదిగో విన్నావుగా, నువ్వు తీసుకురాకపోయినా నేనే వెళ్ళి తీసుకొస్తాను. బావా వద్దు బావా, నా మాట వినొచ్చు కదా. ఒరే శ్రీనివాసు, అమ్మాయి తర్వాత చూపిస్తానంటుంది కదా, వదిలేయి. లేదు గురువుగారు, వాణ్ణి సెలెక్ట్ చేసింది నేనే. నా సెలక్షన్ ఎలా ఉందో మీరు చూడొద్దా? బావా అమ్మో మావయ్య వస్తున్నట్టున్నాడు. బావా వాడు పడుకున్నాడు బావా, డిస్టర్బ్ చేయకు. అంత సీన్ లేదే. బిలహరి గారిని గురువు గారికి చూపిస్తానని మాటిచ్చా. నా మాట నిలబెట్టుకుంటానంతే. నా మాట విను బావా, పడుకున్నాడు కదా, డిస్టర్బ్ చేయకు. నువ్వేమిటే అంత కంగారు పడిపోతున్నావు? నేనెక్కడ కంగారు పడుతున్నాను? ఇది కంగారు కాదు, పాపం వాడి నిద్ర ఎక్కడ చెడిపోతుందోనని బాధ. వాడి నిద్ర కోసం నువ్వు అంత బాధపడనక్కర్లా. అయినా నేను వాడిని ఏమైనా అర్ధరాత్రి నిద్ర లేపుతున్నానా? పట్టపగలేగా లేపుతున్నాను. అయినా ఈ టైంలో పడుకోవడం ఏమిటి అసహ్యంగాను? అబ్బా, పగటి నిద్ర గురించి నువ్వు నాకు చెప్పడం, నేను వినడం. ఎన్నిసార్లు నువ్వు ఆఫీస్ మానేసి పగలు నిద్రపోలేదు బావా? నేను వాడి గురించి మాట్లాడుతుంటే నువ్వు నా గురించి మాట్లాడతావు ఏమిటి? అంటే బద్ధకం ఎవరిదైనా బద్ధకమే కదా బావా. చూసావు కదా, వాడికి నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా అచ్చు నీ పోలికలే వచ్చేసాయి. చాలే, నా పోలికలు వాడికెందుకు వస్తాయే? కరెక్టే బావా. వాడు ఎంత అద్భుతంగా పాడతాడో నువ్వు పాడతావా? లేదు. వాడికున్న టాలెంట్ నీకు రాలేదు కానీ నీలో ఉన్న బద్ధకం సోమర్తనం వాడికి వచ్చేసాయి. మరి నీ సోద ఆపితే తీసుకెళ్దాం. అయ్యో ఒరే బిలహరి, ఒరే బిలహరి, లేరా? ఒరే ఒరే బిలహరి, ఒరే బిలహరి. ఓరిని నిద్ర బాగానే నటిస్తున్నావురా. చెప్తా నీ సంగతి ఉండు. ఓసే పద్మావతి, మ్యాటర్ ఫుల్గా అర్థమైపోయింది. ఏమని? నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్నవాడిని ప్రపంచంలో ఎవరూ లేపలేరు. కరెక్టే బావా. నీ విషయంలో కూడా సేమ్ నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఏమిటి? నిద్రపోతున్నట్టు నటించానన్నా నీ ఉద్దేశం? చచ్చా,
నువ్వెక్కడ నటిస్తావు బావా? నిద్రపోతున్నట్టు జీవించేస్తావు. చాలే, నీ వెటకారాలు ఆపి వాడిని లేపు. నీకే నిద్ర లేవడు, ఇంక నాకే నిద్రలేస్తాడు. ట్రై చేయోసారి. బిలహరి, బిలహరి, బిలహరి. హలో, నేను వాడిని సీక్రెట్ గా లేపమనలేదు, నిద్ర లేపమన్నాను. లేపుతున్నాను కదా బావా, కానీ వాడు నిద్ర లేవడం లేదు. వీడిలా లేవడే, ఎలా లేపుతానో చూడు. బావా, ఏం చేస్తున్నావు వాటర్ బాటిల్ తో? ఈ బాటిల్లో నీళ్లు వాడి ముక్కులో పోస్తే ఆటోమేటిక్ గా వాడే లేస్తాడు. బావా, చిన్న పిల్లోడు బావా, అలా చేయకూడదు. చిన్న పిల్లోడేనే, కానీ యాక్టింగ్ లో చాలా పెద్ద పిల్లోడు. అందుకే ట్రీట్మెంట్ కూడా వాడికి తగ్గట్టే ఇస్తున్నా. బాబోయ్, నిజంగానే పోసేలా ఉన్నాడు. లేస్తేనే బెటర్. వద్దు మామయ్య, వద్దు వద్దు. చూసావా, మన ఇద్దరం నిద్ర లేపలేకపోయాం, కానీ ఈ చిన్న బుజ్జి బాటిల్ వాడిని నిద్ర లేపేసింది. పదరా, గురువుగారు నిన్ను చూస్తారంట. నాకు నిద్ర వస్తుంది మామయ్య. ఒరే ఒరే ఒరే, ఆయన్ని చూశాక వచ్చో గంట పడుకోరా, ఎవరూ లేపరు గాని. బావా ప్లీజ్ బావా, పాపం అని పడుకోని. ఏమిటా ఓవర్ యాక్షన్? నేనేమైనా వాడిని అడవికి తీసుకెళ్తున్నానా? గురుగారి దగ్గరికి తీసుకెళ్లేది. వీడు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. రే లేరా, రారా. బావా బావా, సరే నేను తీసుకొస్తాను. తీసుకుంటా. రే, తప్పేలా లేదురా, ఏదో ఒకటి చేద్దాం, పద. అమ్మా, పాదాలు కడుగుతున్నావా పిత్త పరుగులు కడుగుతున్నావా? అలా పాముతున్నావు. గురుగారు, పిత్త పరిగిలా? రామ రామ. తినడం చూడలేదు గాని తోమడం చూశాను, అందుకే అలా అన్నాను. ఏ మాటకి ఆ మాటే. పిత్త పరుగులు భలే ఉంటారా గురుగారు? తినడానికి కాదురా, చూడడానికి. ఓ, అయితే ఓకే గురువుగారు. అమ్మా, తోమింజాలు తీసుకెళ్ళి. అదేమిట్రా, దత్తపుత్రుడు ఇంకా రాడే? గురువుగారు వచ్చాడా? అదేమిట్రా, వాడికి మొహం అంతా బొచ్చుంది, పైగా కాళ్ళు కూడా వెనక్కి తిరుగున్నాయి. కొంప తీసి పిల్లదేమో ఏమిటి? ఒరే, ఏమిట్రా అటు తిరిగావు? ఇటు తిరుగు. నాకు పెద్దలంటే గౌరవం, నేను తిరగను. ఏమిటి, పెద్దలంటే గౌరవం ఉంటే నావేం తిరగాలి, అంతేగాని వెనక్కి తిరిగి నుంచోవడం ఏమిట్రా? చెప్పాడు కదా గురువుగారు, పెద్దలంటే వాడికి గౌరవం అంట, అందుకే తమకి మొహం చూపించడంట. అదేమిట్రా రంగాచారి, మొహం చూపించరా? మొహం చూపించకపోతే ఇంకేం చూపిస్తాడు? కాళ్ళు చేతులునా? ఒరే బిలహరి, ఇటు తిరగరా. అమ్మా పద్మావతి, కాస్త చెప్పమ్మా వాడికి. ఒరే బిలహరి, తప్పేటట్టు లేదురా, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. తిరిగేసి. నువ్వా? ఏమైంది గురుగారు? ఇదేమిటి, వీడిని ఎక్కడైనా కొంపదీసి గురువుగారు చూసారా ఏమిటి? అయిపోయింది, మొత్తం అయిపోయింది. గురువుగారు వీడిని కనిపెట్టేశారు. ఇంకా సేపట్లో మావయ్య గారికి నిజం తెలిసిపోతుంది. మా ఇద్దరిని బయటికి గెంటైపోతున్నారు. గురుగారు, నువ్వా అంటున్నారు? మీకు వాడు ముందే తెలుసా? తెలుసా అంటే మాట్లాడరండి గురువుగారు. తెలుసు. తెలుసా? ఓరి నాయనో, తెలుసంటారేమిటి గురువుగారు?
దేవుడా, నువ్వు కూడా మమ్మల్ని కాపాడలేకపోతున్నావా? వీడొచ్చి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే నడివీధిలో వదిలేస్తావా? తెలుసా? ఎలా తెలుసు గురుగారు? వీణ్ణి ఎక్కడో చూసినట్టు గుర్తు. నన్ను చూసారా? ఎక్కడ చూసారు గురుగారు? నువ్వు గాని చేపల మార్కెట్ దగ్గరికి వచ్చావేంట్రా? చేపల మార్కెట్టా? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు గురువు గారు? నాకు చిన్నప్పటి నుంచి చేపలు పట్టాలని కుతూహలం రా. బతికున్న చేపలు ఎలాగూ పట్టలేం, చచ్చిన చేపైనా పడదామని. చిచి, చచ్చిన చేపలు పట్టడం ఏమిటి గురువు గారు? అసహ్యం కాకపోతేను అసలు మనలాంటి వాళ్ళు అటువైపు వెళ్ళడమే తప్పు కదా. ఏం చేయమంటావురా, నే వెళ్ళి తోవలోనే మటన్ షాపు చికెన్ షాపు ఉన్నాయి. అది దాటిన తర్వాతే నే వెళ్లాల్సిన ఆంజనేయ స్వామి ఆలయం. తప్పట్లేదు, ఏం చేయమంటావు? బానే కవర్ చేసుకున్నారు. ఒక్కటి మాత్రం నిజం రా, వీడిని ఎక్కడో చూశాను. అది ఎక్కడ చూశానా అన్నది గుర్తు రావడం లేదు. గురువుగారు వీణ్ణి ఎక్కడ చూసానా అని ఆలోచనలు పడ్డారు. ఆ అవకాశం గురువుగారికి ఇవ్వకూడదు. ఇచ్చానంటే కొంపలు అంటుకుపోతాయి. గురువుగారు, మీకు విషయం చెప్పాలి. ఏమిటమ్మా అది? ఈ రోజు చేపల మార్కెట్లో చేపల ధరలు చాలా తక్కువగా ఉన్నాయంట గురువు గారు. అవునా? గురువుగారు, అది కాదమ్మా, ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు అంటున్నాను. అయ్యో అది కాదు గురువుగారు, మా బిలహరి అద్భుతంగా పాటలు పాడతాడు. అద్భుతంగా పాడతాడా? పాటలా? ఇదేమిటి ఇలా ఇరికించేస్తుంది? గురువుగారు, బిళహరి సంగతి ఏమో కానీ నేను మాత్రం పద్మావతి పాట విని చాలా రోజులైంది. నాకు తెలుసు కదరా. అవును గురుగారు, పద్మావతి పాట విని చాలా కాలం అయిపోయింది. పాడమనండి. బావ, నువ్వు ఆపుతావా? గురువుగారు నా పాటలు చాలా సార్లు విన్నారు. వీడి పాటలు వింటే మనకొక తృప్తి. నీకు తృప్తేనే, కానీ వాడికి పాడటం రాదే. ఆ విషయం తెలిసిందంటే ఇంట్లో నుంచి పంపించేస్తారు. గురువుగారు, మీరు ముందు పద్మావతిని పాడమని చెప్పండి. అబ్బా, ఎవరో ఒకరు పాడండి. వాడు పాడుతున్నప్పుడు వీణ్ణెక్కడ చూశానా అనేది గుర్తు తెచ్చుకుంటాను. రే, ఇంకా ఆలస్యం చేయకు, వెళ్ళి పాట పాడు. బావి గారు, బిలహరి పాట పాడతాడు. పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరా, గుర్తుకొచ్చాడు. గుర్తుకొచ్చేసిందా? గురువుగారు గుర్తుపట్టేశారు. ఒరే బిలహరి, మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాన్రా, నన్ను క్షమించురా. మళ్ళీ మొదలు పెట్టాడు ఈయన. ఓరి నాయనో, వీడు పగలు బస్టాండ్లో, రాత్రి రైల్వే స్టేషన్లో పడుకోనున్నాడు. గురుగారు చూసారా ఏమిటి? ఇప్పుడు వీడిని బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో చూశానని చెప్తే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. గుర్తొచ్చిందా గురుగారు? ఎప్పుడు చూశారు? వీడిని టిక్ టాక్ లో చూశాను. అమ్మయ్య, టిక్ టాకా? తాతయ్య గారు, నాకు టిక్ టాక్లు లేవు. బహుశా ఫేస్బుక్ లో చూసుంటారు. లేదురా, టిక్ టాక్ లోనే చూశాను. ఏది ఆమెనా, చాలా అద్భుతంగా పాడావురా. థ్యాంక్ యూ గురుగారు. నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇంత టాలెంట్ ఉన్న పిల్లవాడిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి. నిజమేరా శ్రీనివాస్, ఒక ఆణిముత్యాన్ని తీసుకొచ్చావు. సంగీతం వాడి రక్తంలో కాదురా, వాడి నర నరాల్లోనూ జీర్ణించుకుపోయింది.
ఒరే రంగాచారి, నీకు మనవలు పుడితే అద్భుతమైన గాయకులై పేరు ప్రతిష్టలు నిలబెడతారో లేదో తెలియదు గాని వీడు మాత్రం సంగీత సామ్రాజ్యంలో నీ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేస్తాడ్రా. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఒరే బిళహరి, ఇలారా. చాలా అద్భుతంగా పాడావురా. సంగీతంలో సరిగమలు తెలియని నువ్వు సప్తస్వరాల్ని అలవోకగా పలికించావంటే నీ సంగీత జ్ఞానం సామాన్యమైంది కాదురా. అమ్మయ్యా, మొత్తానికి మావయ్య గారికి నచ్చేశాడు.